హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ శుభారంభం చేసింది. టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 49.4 ఓవర్లలో 228 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మొహమ్మద్ షమి 5 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసి విజయం సాధించింది. భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ 101 నాటౌట్తో సెంచరీ బాదారు. కెరీర్లో ఇది 8వ శతకం కాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి శతకం కావడం విశేషం. అలాగే కెప్టెన్ రోహిత్ శర్మ మరియు కేఎల్ రాహుల్ 41 రన్స్తో రాణించారు. ఇదిలా ఉండగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించారు. వన్డేలో 11,000 పరుగులు చేశారు. ఈ ఫీట్ సాధించిన 4వ భారత బ్యాట్స్మెన్గా రికార్డులకెక్కారు. అందరికంటే వేగంగా భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కేవలం 222 ఇన్నింగ్స్లోనే ఈ రికార్డు చేరుకున్నారు. తర్వాతి స్థానంలో రోహిత్ 261 ఇన్నింగ్స్లో, సచిన్ టెండూల్కర్ 276 ఇన్నింగ్స్లో, రికీ పాంటింగ్ 286 ఇన్నింగ్స్లో, సౌరవ్ గంగూలీ 288 ఇన్నింగ్స్లో లిస్టులో ఉన్నారు. ఇక వన్డేలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లలో రోహిత్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. 338 సిక్సర్లతో తాను సెకండ్ ప్లేస్లో ఉండగా పాక్ విధ్వంసకర ప్లేయర్ షాహిద్ అఫ్రిది 351 సిక్సర్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. మా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.